ఇది స్తుతి ఆరాధన సమయం. అందరూ ఏక మనసు ఏకాత్మతో శరీర ప్రేమాత్మతో నిండు మనసుతో ఆయన సన్నిధిలో ఆరాధన చేసుకునే సమయం ఇది. దైవ వర్తమానానికి ముందు ఈ స్తుతి ఆరాధన ఎందుకు చేస్తారో తెలుసా? నా ఆత్మ లేని వారు నా వారు కారు అన్నాడు దేవుడు. ఆయన ఆత్మతో ఎప్పుడు నింపుతాడంటే ఆయన సన్నిధిలో స్తుతి ఆరాధన చేసినప్పుడు, నిండు మనసుతో స్తుతి ఆరాధన చేసినప్పుడు ఆయన ఆత్మతో నింపుతాడు. అందు గురించి దైవవర్తమానానికి ముందే ఎప్పుడు కూడా స్తుతి ఆరాధన ఎక్కడ ప్రపంచం ఎక్కడైనా సరే అలాగే జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఆయన ఆత్మతో మనందరి నింపులాగిన నిండు మనసుతో హృదయవంతులతో ఆయన సన్నిధిలో ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులకు పాత్రుల, కీర్తనీయుల, ఆరాధన యోగ్యుల, స్తోత్రార్హుల, నేడు నిరంతరం యావరీతిగా మా భక్త దేవుడు మహిమానంతా ప్రభువుల మీకే చెల్లిస్తున్నాను. స్తుత్యాగం చెల్లిస్తున్నాను. ఈ సన్నిధిని ప్రసంగ మా మధ్యలో ఉంచండి. ఈ తేజం ఈ మందిరం నింపండి. ఈ కనిపిస్తున్న సదరుని మందిరంలో ఉంచండి. మా మధ్యలో మా హృదయంలోకి రండి. మీకే స్వాగతం పలుకుతున్నాను, ఆహ్వానం పలుకుతున్నాను. ఈ ఆత్మకు స్వేచ్ఛను ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మ సంచారం అనేది నేర్పించండి. ఈ ఆత్మ సంచారం అనేది నేర్పించండి. అలాంటి ఆది అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మను చేపట్టిన ప్రతి బిడ్డ మీద ఆత్మవచనం కుమ్మరించండి. మహిమ నీకే, ఘనత నీకే, మహిమానంతో ప్రభావం నీకే చెల్లిస్తుంది. శుద్ధాత్మని చెల్లిస్తున్నాను. ఎంతమంది నిండు మనసుని సరి ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ మీ ఆత్మతో నింపండి. మహిమ నీకే, ఘనత నీకే, మహిమానంత ప్రభావం నీకే చెల్లిస్తున్నాను. శుద్ధాత్మని చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమిచ్చి నీరులమో తీర్చగలను నా జీవిత కాలమంతా. యేసయ్యా నా జీవిత కాలమంతా. ఏమిచ్చి నీరులమో తీర్చగలను నా జీవిత కాలమంతా. యేసయ్యా నా జీవిత కాలమంతా.
ఎంతగానో అన్ని విషయాల్లో మమ్మల్ని కాపాడుతున్నావు అయ్యా. మరణము తప్పించావు, జీవం ఇచ్చావు, పాపాన్ని కలిగి పరిశుద్ధంగా చేశావు అయ్యా. ఆత్మతో ఆరాధన నాకు ఇచ్చాయా. నీకేమిచ్చి నీ రుణం నేను తీర్చుకుంటున్నాను. కేవలం ఆరాధన స్థితి ఆరాధన తప్ప నేనేమి ఇవ్వలేను. మహిమ గంత ప్రభావం నీకే చెల్లిస్తున్నాను. స్తుత్యాగములు చెల్లిస్తున్నాను దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా. హల్లెలూయా. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. ఆత్మలోన ఇది చేతున్నది, యెహోవా శరణిచ్చెను. ఆత్మలోన
మీకు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసును ఆత్మతో నింపిన దేవా, నన్ను నీ ఆత్మతో నింపరావా. యేసును ఆత్మతో నింపిన దేవా, నన్ను నీ ఆత్మతో నింపరావా. 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 అయ్యా యేసుని ఆత్మ యేసును చక్కగా తెల్లగా నుంచి ఉంటే నా ఆత్మ నీళ్ళు వచ్చి నీతో మాట్లాడతాను చెప్పాను. యేసు చక్కగా నీ ముందు నిలిచినప్పుడు నీ ఆత్మకు నింపి యేసుతో మాట్లాడి ఉంటాను. నేను చేయవచ్చిన మా అందరితో మాట్లాడాను. ఎంతమంది నిండు మనసుతో నీ సన్ని ఆరాధన చేశారు. వాళ్ళందరినీ నీ ఆత్మతో నింపండి. వాళ్ళందరితో నాతో వచ్చిన మీరు అందరితో మాట్లాడండి తప్ప. అయ్యా మీరు మాట్లాడితే మీరు బ్రతుకుతాము. మీరు మాట్లాడితే మీ మాటలో జీవం లేదు ప్రభు. ఆ జీవం కలిగిన మాటలు మా హృదయం ఉంచుకొని అట్టి విధంగా మా జీవితాలను మేము జీవించడానికి సహాయం మహిమ నీకే, గంట నీకే, మహిమ గంట ప్రభావం నీకే చెల్లిస్తుంది. శుద్ధానికి చెల్లిస్తుంది. ఈ సన్నిధి మీ ప్రసంగ మా మధ్యలో ఉంచినందుకు, ఈ దేశం మహిమకై మధ్యలో నింపినందుకు, ఈ దేవదత్తులతో పాటు పరిశుద్ధాత్మదేవ ఈ మందిరం మీరు సంచారం చేస్తున్నందుకు థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. మహిమ నీకే, గంట నీకే, మహిమ నీకే, ప్రభావం నీకే చెల్లిస్తుంది. శుద్ధాత్మ చెల్లిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిండు మనసుని సంపాదించారు. వరంగల్ పరిశుద్ధాత్మ ఈ స్థుతి ఆరాధన త్వరలో రాయమైన అభ్యర్థిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తిగా నామంలో మీ పాదాలు